ఫ్రెండ్స్ తీవ్ర దుఃఖంలో చంద్రబాబు, ఆరుగురు కన్నుమూత. ఈ విషయాన్ని తెలియాలంటే గనక వీడియో అయితే మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి తెలియజేసేవాళ్ళం అవుతాం. అదే విధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, అనకాపల్లి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కోటవరట్ల మండలం కైలాసపట్నంలోని బాణసంచ తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. అయితే ఈ ఘటనలో 8 మంది మృతి చెందగా మరో 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు సమయంలో పరిశ్రమలో 15 మంది ఉన్నట్లుగా తెలుస్తోంది. బాణసంచ తయారీ కేంద్రంలో ఉన్నట్టుండి ఒక్కసారిగా అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. అయితే ఈ ఘటనలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం విశాఖ కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. అయితే బాధితులు ఎక్కువ మంది తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటకు చెందినవారు ఎక్కువ మంది ఉన్నారని సమాచారం. వీరంతా బాణసంచ తయారీ కేంద్రంలో కూలి పని కోసం వచ్చారు. తారాజువ్వల తయారీకి సంబంధించిన ఫ్యాక్టరీలో బాణసంచ తయారీ చేస్తున్న సమయంలో ఈ పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. అయితే ఈ పేలుడు ధాటికి ఫ్యాక్టరీ నిర్మాణం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. మరోవైపు కోటరట్ల మండలంలోని విషాదంపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై వివరాలను హోంమంత్రి అనిత, కలెక్టర్ విజయకృష్ణన్, ఎస్పీలను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.